మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2024 మాస ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, లేదా ఎటువంటి స్తోత్రాలు నియమాలు పాటించాలి, అలాగే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే వీళ్ళు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలంటే వీళ్ళకి ఎటువంటి సమయం మంచిది, ఈ సమయం మంచిది అవునా కాదా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాంటి విషయాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ ఈ మాసంలో చూసుకుంటే 15 తారీఖు నుండి, అంటే ఇక్కడ మనకి మార్చి 15న కుజుడు మకరం నుండి కుంభంలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే 14వ తారీఖున రవి కూడా కుంభంలోంచి మీనంలోకి, అలాగే గురువు మేషంలోను, రాహు వచ్చి మీనంలోను, కేతువు కన్యలోను, బుధుడు 7వ తారీఖున మీనంలో ఉండి, అంటే అంతకు ముందర ఉన్న ఏదైతే బుధుడు ఉన్నాడో కుంభంలో ఉన్న బుధుడు 7వ తారీఖున మీనంలోకి వెళ్ళి అక్కడ నుండి 25 తారీఖు మార్చున ఆయన మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా మార్చి 7వ తారీఖున కుంభంలోను, తదనంతరం ఆయన అంటే ఇక్కడి నుంచి ఆయన కుంభంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ చంద్రుడు కూడా స్వాతి నక్షత్రంలో తులారాశితో మొదలయ్యి, అలాగే జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశితో ఈ మాసం అంతా కూడా ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశిలోకి ధనిష్ట 2, 3, 4 పాదాలు, అలాగే మనకి శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి ఈ యొక్క రాశ్యాధిపతి జన్మలోనే సంచారం చేయడం, వీళ్ళకి 16వ తారీఖు నుండి కూడా ఈ యొక్క కుజుడు కూడా జన్మలో సంచారం చేయడం, ఇవన్నీ కూడా కాస్త కొంచెం వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో వాటిల్లోనూ కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన విషయంగా మనం చెప్పవచ్చు. అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క కుజుడు తృతీయాధిపతి అయ్యాడు. తృతీయాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో సంచారం చేయడం సోదరుల వర్గాల్లో మాట పట్టింపులు, అయితే వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏవో పాత గొడవలు కావచ్చు, ఏవైనా సరే మొత్తానికి సోదరుల వర్గాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది ఇక్కడ ఎక్కువగా కనపడుతోంది. అలాగే ద్వితీయాధిపతి అయిన గురువు కూడా తృతీయంలో ఉండడము ధనపరమైన విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. అలాగే ఇక్కడ కాస్త మధ్యలో శుక్రుడు మరియు కుజుడు కూడా ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో మరింత సాఫ్ట్ కార్నర్గా ఉండడానికి చూసుకోవాలి, కానీ అనవసరమైన వివాదాలకు కానీ వాటికి కానీ వెళ్ళడం, లేదా ఏదైనా ఒక విషయాన్ని చిన్నది ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని భూతద్దంలో చూసి దాన్ని చిలవల పలవలు చేసుకుని ఘర్షణలు చేసుకోవడం అనేది మంచిది కాదు. అలాగే ఇక్కడ బుధుడు కూడా వీళ్ళకి పంచమాధిపతి అయ్యాడు. పంచమాధిపమైన బుధుడు కూడా మార్చి 7 నుంచి మార్చి 27వ తేదీ వరకు నీచపడడం వల్ల పంచమ స్థానం అనేటప్పటికీ సంతానము, క్రియేటివిటీ, తెలివితేటలు, ప్రేమ వ్యవహారాలు, అలాగే మన ఏదైతే మన చుట్టుపక్కల ఉన్నారో బంధువర్గం కావచ్చు, లేకపోతే మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి పంచమ స్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు జాగ్రత్త అనేది వహించాలి. ముఖ్యంగా సంతానపరంగా ఎవరైతే డబ్బులు పెట్టి సంతానపరంగా దత్తత తీసుకోవడమనో లేకపోతే IVF ఇలాంటివి చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మంచి అవకాశాలు రావడం అనేది వస్తుంది. ఎవరైనా ఒక అంటే ఆర్థికపరమైన విషయాల్లో రుణాల గురించి కావచ్చు, లోన్స్ కావచ్చు, మనకి ఈ యొక్క విరాళాల రూపంలో కావచ్చు, ఏవైనా సరే కోరుకుంటున్నారో అలాంటి విషయాలు అనేవి రావడం అనేది జరుగుతుంది. కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది మంచిది. అయితే ఇక్కడ వీళ్ళకి కానీ కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ ఏదైతే ఈ యొక్క గ్రహస్థితి ఉందో అందులో వీళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావం కూడా నడుస్తుంది. జన్మలో శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి కాస్త బద్ధకము, పనుల్లో ఇలాంటివి ఏర్పడతాయి. లేదా శారీరక అలసట విపరీతంగా ఉంటుంది.
తల్లి ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్త అనేది తీసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే వీళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క చతుర్థాధిపతి అయిన శుక్రుడు కూడా ఇక్కడ వీళ్ళకి సంచారం చేయడం, అది కూడా పాపగ్రహాల మీద సంచారం చేయడం వల్ల తల్లి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త తీసుకుంటూ ఉండడం అనేది ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. అలాగే ఈ కుంభరాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళు యొక్క చండీపారాయణ, గణపతి ఆరాధన, గోశాలలో గోవుల యొక్క ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ప్రతి రాశికి కూడా వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక్కొక్క రాశి మీద కొన్ని లక్షల మంది ఆ యొక్క రాశి మీద జన్మించి ఉంటారు. అయితే అందరికీ ఈ విధంగానే ఉంటుందా అని చూసుకుంటే చాలామంది నన్ను అడిగిన ప్రశ్నలు అంటే కొన్ని కామెంట్స్లో పెట్టినప్పుడు కానీ మనకేమవుతుందంటే, మీరు బాగుంది అని చెప్తున్నారు, మాకేమో ఇక్కడ బాగాలేదని, కొంతమంది మీరు బాగాలేదు అంటున్నారు, ఎందుకు ఇలా బాగాలేదు అని, కొంతమంది ఇలా అంటే మనం చెప్పిన దానికి కొంత వాళ్ళు బాగుందని, వాళ్ళకి బాగాలేదని, బాగాలేదన్న వాళ్ళు బాగుందని ఇలా తీసుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, గోచారంలో ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో, గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో అది 30% మాత్రమే ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా 40% నుంచి 50% పుట్టిన జనన సమయానికి అప్పుడు ఉన్న గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో దాని మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన జన్మ జాతకంతో పాటుగా గోచార ఫలితాలు కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏమిటంటే, మనం పుట్టిన సమయానికి గ్రహస్థితులు, వాటి వీక్షణ ఎన్ని డిగ్రీల మీద ఉన్నాయి, శుభగ్రహ వీక్షణ ఉందా లేదా, జరుగుతున్న మహర్దశలు ఏమిటి, అంతర్దశలు ఏమిటి, ఇవన్నీ చూసుకుంటూ, అలాగే గోచారంలో కూడా మనకి ఒక్కొక్క గ్రహం మారుతున్నప్పుడు ప్రతి గ్రహము కూడా ఈ ద్వాదశ రాశుల్ని చుట్టి వస్తుంది. మారుతున్నప్పుడు ఒక్కో గ్రహము ఆ సమయానికి శుభ ఫలితాలను ఇస్తుంటే ఇంకొక 2-3 గ్రహాలు కొంత అశుభ ఫలితాలను ఇస్తాయి. అప్పుడు మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే శుభాశుభ ఫలితాలు అనేవి సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది గోచారంలో. కాబట్టి మనకి ఈ యొక్క జన్మజాతక ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే పూర్తి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు, అది అలాగే వివాహం కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారం కావచ్చు, ఏదైనా జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకునే టైం అంటే ఒక మంచి చేంజ్ రావాలనుకుని మనం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓన్లీ గోచార ఫలితాలనే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో పుట్టిన సమయం అది ఉంటుంది కదా, డే టు టైము, అలా లేని వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క నామ బలంతోనైనా అంటే వాళ్ళ యొక్క పేరు బలంతోనైనా సరే చూపించుకుని, దగ్గరలో మీకు తెలిసిన దైవజ్ఞులు ఎవరైనా ఉంటే, జ్యోతిషులు ఉంటే వాళ్ళకి చూపించుకుని అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఓన్లీ గోచార ఫలితాలను మాత్రమే బేస్ చేసుకుని కొత్తగా మార్పులు అవేమి తీసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు. కాబట్టి దీంతోపాటు అవి కూడా చూసుకోవాలి. కాబట్టి దీనికి తగ్గ పరిహారాలు కూడా పాటించాలి. అవి పూజలు అవ్వచ్చు, హోమాలు అవ్వచ్చు, లేకపోతే మీరు చేసుకునే వ్యక్తిగతంగా మీకు చెప్పే ఏదైనా రెమెడీస్ కావచ్చు, ఏవైనా సరే కొంత దైవబలం ద్వారా కూడా ఈ మనకి జాతకంలో ఉండే వ్యతిరేకతలను కానీ, లేకపోతే మనకు ఉండే అప్పుడున్న పరిస్థితిగతుల వల్ల మనకు వచ్చే సమస్యల నుండి కానీ మనం బయటపడడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోక సంస్థ సుఖినో భవంతు.